బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. తన పేరు సలోమి. తనకి 2 కుమారులు. తనకున్నటువంటి ఆశను డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే వెళ్ళి చెప్పింది. ఏంటంటే, నా దేవా, నీ రాజ్యంలో నీ కుడి ప్రక్కన ఒక కుమారుణ్ణి, నీ ఎడమ ప్రక్కన నా ఇంకో కుమారుణ్ణి కూర్చుండబెట్టుకో తండ్రి అని తనకున్నటువంటి ఆశను డైరెక్ట్ గా వెళ్ళి దేవుడికే చెప్పుకుందండి. ఈ మాట చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవా, నా కుమారులను దీవించండి, నా కుమారులు ఆస్తి ఐశ్వర్యాలన్నీ సంపాదించాలి, ఆశీర్వదించండి అయ్యా అని తనకున్నటువంటి ఆ ఆశలు, లోకానుసారమైనటువంటి ఆశలను బట్టి దేవుడి దగ్గర తన కోరికను చెప్పుకోలేదు. కానీ నీతో సహవాసము చేయాలి దేవా నా కుమారులు అని తనకున్నటువంటి ఆత్మీయ ఆశను తన దేవుడైన యేసయ్య దగ్గర పెట్టింది. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, మరి మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాం? మన ఆశలు దేని మీద ఉన్నాయండి? ఈ భూలోకంలో తాత్కాలికమైన వాటి మీద ఉన్నాయా? టెంపరీ థింగ్స్ పైన మనం ఆశ కలిగి ఉన్నామా? లేదంటే స్పిరిచువల్ పరలోకానికి సంబంధించినటువంటి వాటిపైన ఆశ కలిగి ఉన్నామా? మన లైఫ్ స్టైల్ ఎంత బిజీగా ఉన్నా సరే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన మాటలు మనం ఆలకించాలి, దేవునికి లోబడి ఉండాలి అన్నటువంటి ఆశతో మనము బ్రతుకుదాం. ఈ లోకంలో ఇటువంటి ఆశతో జీవిద్దాం.